సార్ మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే మెడిసిన్తో క్యూర్ అవుతుందా, ఎట్లాంటి మెడిసిన్ వేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి. సో ఈ హెపటైటిస్ బికి మెడిసిన్ ద్వారా ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? దీనికి చాలా మంచి మందులు ఉన్నాయమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వైరస్ కానీ మందులు వాడాలా లేదా అనేదే మనం డిసైడ్ చేయడానికి టైం పడుతుంది. అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది అన్న రోజే మనం మందులు పెడతాం. డ్యామేజ్ చేయని రోజు మనం జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే మనం రిసోర్స్ కూడా కాపాడుకోవాలి. సెకండ్ థింగ్, ఒక్కసారి మెడిసిన్ స్టార్ట్ అయిందంటే లైఫ్ టైం వేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే పీరియాడిక్ మానిటరింగ్ అవసరం. ఇప్పుడు ఎలా అయితే షుగర్ లాంటిది ఇది, ఇప్పుడు షుగర్ ఏంటంటే ఒకసారి మనకు వచ్చింది అనుకోండి ఇంకా ఆల్మోస్ట్ జీవితకాలం మనతో పాటే ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి మనకు ఉంది అని డిటెక్ట్ అయిందంటే జీవితకాలం మనతో పాటే ఉంటుంది. షుగర్కి ఎలా అయితే ఏ సిమ్టమ్స్ లేకుండా పీరియాడిక్కి బ్లడ్ టెస్ట్ మానిటరింగ్ చేస్తామో దీనికి కూడా మనం పీరియాడిక్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అండ్ షుగర్ ఏంటంటే ఎలా అయితే కిడ్నీలను డ్యామేజ్ చేస్తుందో లేదంటే కళ్ళని డ్యామేజ్ చేస్తుందో ఇది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ షుగర్ డైరెక్ట్గా ఏ క్యాన్సర్ని క్రియేట్ చేయదు, ఇది షుగర్ క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తుంది. సో చెప్పాలి అని అంటే దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ దట్. కానీ మన కంట్రోల్లో ఉంది. మనం ఏమంటారు దాని నుంచి మనం కాపాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్ కూడా ఒకటే ఒక ట్యాబ్లెట్, దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇంతకుముందన్న ఒక పాతకాలం ట్యాబ్లెట్లలో కొంచెం మనకు కాల్షియం ఎఫెక్ట్స్ అవి ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్యాబ్లెట్స్లో దాంతో కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అది మనల్ని క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ట్రాన్స్ప్లాంట్ కాకుండా కూడా కాపాడుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 20 yearsలో మీరు 20 years బ్యాక్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటి అని అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ హెపటైటిస్ బి. టుడే ద ట్రెండ్ ఎక్కడికి వచ్చింది అని అంటే హెపటైటిస్ బి వల్ల అయ్యే ట్రాన్స్ప్లాంట్లు అండ్ ఒబిసిటీ వల్ల అయ్యే ట్రాన్స్ప్లాంట్లు రెండు సేమ్ అయిపోయింది. అంటే ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ స్క్రీనింగ్, సెకండ్ థింగ్ వ్యాక్సినేషన్, థర్డ్ థింగ్ అవేర్నెస్. సో దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఏజ్ లిమిట్ అంటే పుట్టిన పిల్లలకైతే అందరికీ వ్యాక్సిన్ అయితే ఉంటుంది. కాకపోతే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, ఇప్పుడు ఇందాక తను చెప్పారు నంద్యాల నుంచి మాట్లాడిన వాళ్ళు 78 years అన్నారు. 78 years అంటే తనకు నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళ నుంచి ఉంటుంది. సో అది మన బాడీలో ఎంత ఎక్కువ రోజులు ఉంటుందో అంత కసితో ఉంటుందన్నమాట. సో అది ఒకవేళ ఎఫెక్ట్ చేస్తే వెంటనే మనల్ని అంటే యాక్టివ్ అవ్వగానే వెంటనే మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో డ్యూరేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 4 సంవత్సరాలు చూసాను సార్ మమ్మల్ని ఏం చేయలేదు మేము వదిలేస్తాం దీన్ని అని అంటారు. కానీ మీ డ్యూరేషన్ పెరిగే కొద్దీ మీకు ప్రాబ్లం అనేది మీరు ఇంకా యూ షుడ్ బి మోర్ కాషియస్ అట్లా.